ఒక ఊరిలో రామయ్య అనే వ్యక్తి ఉండేవాడు. అతను ఏ పని సరిగా చేసేవాడు కాదు. అతను చాలా పేదవాడు. ఒకరోజు ఆ ఊరిలో రాజుగారు ఇలా డప్పు చాటింపు వేయించారు. ఇందు మూలంగా సింహపురి ప్రజలకు తెలియజేయనది ఏమనగా, జయసింహ మహారాజు గారు వ్యవసాయం చేసుకొనుటకు భూమి లేని వారికి భూమిని ఇస్తున్నారు. కనుక భూమి లేని వారు రాజుగారి వద్దకు రావాల్సిందహో అని చాటింపు వేయిస్తారు. ఇది విన్న రామయ్య భార్య రామయ్యతో, మీరు రాజుగారి వద్దకు వెళ్ళి భూమి పట్టం తెచ్చుకోండి, మనం వ్యవసాయం చేసుకుందాం అని చెప్పి రామయ్యను రాజుగారి వద్దకు పంపించింది. రామయ్య రాజుగారి వద్దకు వెళ్తూ ఉండగా మార్గం మధ్యలో ఒక చెట్టు కింద తపస్సు చేస్తూ ఒక ఋషి కనిపించాడు. రామయ్య ఆ ఋషి వద్దకు వెళ్ళి, ఓ ఋషివర్య, ప్రణామములు. నేను ఒక పేదవాడిని, నాకు ధనవంతుడు కావాలని ఉంది. త్వరగా ధనవంతుడు అవ్వడానికి నాకు ఏదేమైనా ఉపాయం చెప్పండి స్వామి అని వేడుకున్నాడు. అప్పుడు ఆ ఋషి, ఇక్కడ నుండి 12 మైళ్ళ దూరంలో ఒక మాంత్రికుడు గృహం ఉంది. అందులో బంగారం, వజ్ర వైడూర్యాలు, విలువైన వస్తువులు చాలా ఉన్నాయి. నువ్వు అక్కడికి వెళ్ళి ఓం బం బం ద్వార బేతాళ అని మంత్రాన్ని చెప్తే ఆ గృహ తలుపులు తెరుచుకుంటాయి. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, సూర్యాస్తమయంలోపు నువ్వు బయటికి వచ్చేయాలి, లేదంటే మాంత్రికుడు వచ్చి నిన్ను భస్మం చేస్తాడు అని చెప్తాడు. సరే స్వామి అని మాంత్రికుడి గృహ రానే వచ్చింది. ఆ గృహ వద్ద మంత్రం చెప్తాడు. ఓం బంబం ద్వారబేతాళ. వెంటనే గృహ తలుపులు తెరుచుకుంటాయి. రామయ్య లోపలికి వెళ్ళి చూడగా దగదగా మెరిసే వజ్ర వైడూర్యాలు, బంగారు ఆభరణములు చాలా కనిపించాయి. అందులో కొన్నిటిని మూట కట్టుకొని బయటకు వచ్చి వెళ్తూ తనకు ఒక ఆలోచన వచ్చింది. ఈ ధనం నేను నా భార్య పిల్లలు సంతోషంగా బతకడానికి వస్తాయి, కానీ నా తరతరాలు సంతోషంగా బతకాలంటే ఇంకా కొంత ధనం తెచ్చుకోవాల్సి. నేను మళ్ళీ వెళ్ళి ఇంకొంత ధనాన్ని తెచ్చుకుంటాను అనుకుని తిరిగి గృహలోకి వెళ్తాడు. ఇంకా కొంత ధనాన్ని మూటలో కట్టుకుంటూ సూర్యాస్తమయం వచ్చేసింది అనే విషయం మర్చిపోతాడు. ఇంతలో మాంత్రికుడు వచ్చాడు. రామయ్యను చూసి ఆగ్రహించాడు. ఓరి నిజమానవా, బేతాళ మాంత్రికుడి గృహలోకి వచ్చి తిరిగి ప్రాణాలతో వెళ్ళాలనుకున్నావా? చూడు నిన్నేం చేస్తాను అంటూ ఓం భూం బం అని మంత్రం పఠిస్తాడు. వెంటనే రామయ్య చిలకగా, అయ్యో, నేను తిరిగి రాకుండా ఉండాల్సింది. నా భార్య చెప్పినట్టు రాజుగారిని కలిసి ఉంటే వచ్చే భూమితో వ్యవసాయం చేసుకుంటూ నా భార్య పిల్లలతో సంతోషంగా ఉండేవాడిని. కష్టపడకుండా ధనం వస్తుందని ఆశపడి అత్యాశపడి ప్రాణమే తెచ్చుకున్నాను అని కుమిలిపోయాడు.